Birbal the Wise. ఒకరోజు ఒక ధనిక వ్యాపారి బీర్బల్ వద్దకు వచ్చాడు. అతను బీర్బల్తో ఇలా అన్నాడు, నా ఇంట్లో 7 సేవకులు ఉన్నారు. వారిలో ఒకరు నా విలువైన ముత్యాల సంచిని దొంగిలించారు. దయచేసి దొంగను కనుక్కోండి. One day, a rich merchant came to Birbal. He told Birbal, I have 7 servants in my house. One of them stole my bag of precious pearls. Please find the thief. అప్పుడు బీర్బల్ ధనవంతుని ఇంటికి వెళ్ళాడు. అతను 7 సేవకులను ఒక గదిలోకి పిలిచాడు. ఒక్కొక్కరికి ఒక్కో కర్ర ఇచ్చాడు. అప్పుడు చెప్పాడు, Then, Birbal went to the rich man's house. He called all the 7 servants in a room. He gave a stick to each one of them. Then he said, ఇవి మాయా కర్రలు. ఇప్పుడు ఈ కర్రల పొడవు సమానంగా ఉన్నాయి. వాటిని మీ దగ్గర ఉంచుకుని రేపు తిరిగి ఇవ్వండి. ఇంట్లో ఎవరైనా దొంగ ఉంటే అతని కర్ర రేపటికి 1 అంగుళం పెరుగుతుంది. These are magic sticks. Now all these sticks are equal in length. Keep them with you and return tomorrow. If there is a thief in the house, his stick will grow an inch longer by tomorrow. బంగారు ముత్యాల సంచి దొంగిలించిన పనిమనిషి భయపడిపోయాడు. అతడు అనుకున్నాడు, నా కర్ర నుండి 1 అంగుళం కోసేస్తే నన్ను పట్టుకోలేరు. అందుకు అతడు కర్రను 1 అంగుళం చిన్నదిగా చేసి కట్ చేశాడు. తరువాతి రోజున బీర్బల్ పనిమనుషుల నుండి కర్రలను సేకరించాడు. The servant who had stolen the bag of pearls was scared. He thought, if I cut a piece of 1 inch from my stick, I won't be caught. So he cut the stick and made it shorter by 1 inch. The next day Birbal collected the sticks from the servants. ఇంట్లో ఒక పనిమనిషి కర్ర 1 అంగుళం తక్కువగా ఉందని బీర్బల్ గుర్తించాడు. అతడు అతడిని చూపించి, ఇదిగో దొంగ అని చెప్పాడు. పనిమనిషి తన తప్పు ఒప్పుకున్నాడు. అతడు ముత్యాల సంచిని తిరిగి ఇచ్చి జైలుకు పంపబడ్డాడు. He found that one servant's stick was short by an inch. Birbal pointed his finger at him and said, Here is the thief. The servant confessed to his crime. He returned the bag of pearls. He was sent to jail.